गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै శ్రీ గురవే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. మీ రాఘవ రాజలక్ష్మి. ఈ మధ్యలో నేను నా వీడియోస్ వేయలేకపోయినాను 2-3 మంత్స్ నుంచి. మరి ఈరోజు తొలి ఏకాదశి కదా, అందుకని తొలి ఏకాదశి నాడు నాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని మీతో పంచుకుందామని ఆ ఉద్దేశంతో ఒక చిన్న బుజ్జి వీడియో చేస్తున్నానండి. మరి తొలి ఏకాదశి అంటే ఏంటి? తొలి ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువు మరి ఇదే రోజున క్షీరసాగరంలో పాతాళ లోకంలో ఉన్నటువంటి బలి చక్రవర్తి దగ్గరికి చేరతాడట. అది పురాణాల కథ. ఈ కథ అందరికీ విదితమే. మరి ఇలా ఎన్నాళ్ళు ఉంటాడు అంటే 4 నెలల పాటు అలాగే క్షీరసాగరంలో హాయిగా శయనించి ఉంటాడట. అంటే దీనికి శయన ఏకాదశి అని కూడా మనం కొంతమంది చెప్తూ ఉంటారు. మరి ఆ తర్వాత మళ్ళీ తిరిగి మామూలు వైకుంఠానికి వస్తాడు అంటే ప్రబోధిని ఏకాదశి, అది నవంబర్లో వస్తుంది. నవంబర్లో వచ్చేటటువంటి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి నాడు ప్రబోధిని ఏకాదశి అంటారు. చూసారా, మరి కార్తీక పూర్ణిమకు ముందే స్వామి మేల్కొంటారు. సాధారణంగా మరి కార్తీక మాసం ఎవరిదండి? శివుడిది కదా. నిజంగా శివకేశవులకు అభేదం లేదు అంటే ఎందుకన్నా తర్కాణం ఇంకేం కావాలి చెప్పండి. శివకేశవులకి అభేదం లేదు అంటే ఇంతకన్నా తర్కాణం మనకి వేరే అవసరం లేదు. కానీ పిచ్చి మానవులు మనం శైవులం, నువ్వు వైష్ణవులు, ఇంకొకళ్ళు అని ఊరికనే మనం పెట్టుకున్నవేనండి ఇవన్నీ కూడా. నిజంగా శివుడికి కానీ, బ్రహ్మకి కానీ, విష్ణువుకి కానీ ఎవరికి అట్లాంటి భేదాలే ఉండవు. అయితే ఒకటి ఆయా యుగంలో వాళ్ళు మరి అట్లాంటి అవతారాన్ని దాల్చారు. అంతమటుకే కానీ మీరు సేవులు, మేము ఇలాంటి మతాలు దయచేసి ఇవన్నీ పిచ్చి శాస్త్రాలు అండి. ఇవన్నీ దయచేసి పెట్టుకోవద్దు. మన ముందర మానవులుగా బతకాలి. అంటే ఏంటి? అందరం మానవులమే. ఈ మానవుల్లో మానవత్వం ఉండాలండి. దయచేసి మన మానవత్వాన్ని పెంపొందించుకునేటటువంటి వైపుకి మనందరం కూడా వెళ్ళాలి. ఇవన్నీ కూడా పిచ్చి చేష్టలండి. దయచేసి ఇవన్నీ కూడా మనం మానేద్దాం. ఎవరివైతే ఏమండి, మానవులను చాలు. మానవుల్లో ఉన్నది ఏం కావాలండి? మంచి గుణం, మంచి బుద్ధి, ఈ 2 ఉంటే చాలండి. అంతకుమించి ఇంక మనకి వేరే అవసరం ఏమీ లేదండి. మరి స్వామివారు మళ్ళీ తిరిగి 4 నెలల తర్వాత మేల్కొంటారటండి. కాబట్టి ఈ 4 నెలల్లో కూడా సాధారణంగా పెద్దవాళ్ళు, జ్ఞానులు అందరూ కూడా ఒక దీక్షను తీసుకొని మన సమాజం కోసం ఒక దీక్షను తీసుకుని వారి ఇల్లు కదలకుండానే ఇంట్లోనే ఆధ్యాత్మిక చింతన ప్రారంభిస్తారండి. అలాగే మఠాధిపతులు, ఆచార్యులు వీళ్ళందరూ కూడా మరి 4 నెలలు దీక్ష తీసుకొని ఉన్న చోటనే ఉండి నివాస స్థానాన్ని వదలకుండా మరి 4 నెలల్లో కూడా కఠోర ఆధ్యాత్మిక దీక్షను వహిస్తారండి. ఇది మాత్రం మనం చాలా మటుకు వింటూనే ఉంటాం. మరి ఇటువంటి తొలి ఏకాదశి నాడు నిజంగా గొప్ప పండగగా చేసుకుంటారు ఆంధ్రదేశం అంతా కూడా. మరి చాలామంది విశ్వసహస్రం పారాయణ చేసుకుంటూ ఉంటారండి. కొంతమంది రోజుల్లో చేస్తారు, కొంతమంది వారి సమయాన్ని బట్టి చేసుకుంటూ ఉంటారు. మరి ఈ కంప్యూటర్ యుగం కదండి. ఈ కంప్యూటర్ యుగంలో మరి అందరూ పరిగెత్తాల్సిందే కదా. కొంతమంది మనసులో బాధపడుతుంటారు, ఇవాళ నేను చదవలేదే, తొలి ఏకాదశి ఏం చేసుకోలేదు. దయచేసి అటువంటి భావన ఎప్పుడు పడద్దండి. భగవంతుడు మనల్ని ఏం చేయడు. భగవంతుడు మనల్ని ఎప్పుడు ఏం చేయడండి. మన కర్మ బాగుందా, మనల్ని ఏమీ తాకవు. మిగతా ఒకటి పూర్వజన్మలో మనం ఏమన్నా చేస్తుంటే దాన్ని మరి ఇప్పుడు అనుభవించాల్సింది. అంతేగాని మనము తెలిసి ఏది కూడా తప్పు పని చేయకూడదు. కర్మణ మనస వాచ, మన కర్మతోనూ, మన మనసుతోనూ, మన వాక్కుతోనూ కూడా మనం తెలిసి ఎప్పుడు కూడా తప్పు పని చేయకూడదండి. చేసామనుకోండి మరి దాని కర్మ ఫలితం మనం అనుభవించాల్సిందే. కాబట్టి మనకి తెలిసినంత వరకు మరి ఇతరులకు సహాయం చేయటం, మానవత్వంగా బతకటం, అది నేర్చుకుంటే మనకు చాలండి. మరి వాళ్ళ రోజున మరి సహస్రనామ పారాయణ చేయలేని వారు కనీస పక్షం 5 శ్లోకాలు చదువుకున్నా మనకి పుణ్యం వస్తుందండి. 5 శ్లోకాలు ఏంటనేది నేను మీ ముందు పంచుకుంటున్నానండి. మీతో పంచుకుంటున్నాను నేను.
శంఖగుర్నందకీ చక్రీ సార్ంగధన్వా గదాధరः రథాంగపాణిరక్షోభ్యः సర్వప్రహరణాయుధः శ్రీసర్వప్రహరణాయుధో నమ ఇతి వనమాలీ గదే సార్ంగే శంఖీ చక్రీ చ నందకీ శ్రీమాన్నారాయణో విష్ణుః వాసుదేవోభిరక్షతు నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే सहस्रपादाक्षिशिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वाक् प्रकृते स्वभावात् करोमि यद्यः सकलं परस्मै నారాయణాయేతి సమర్పయామి. మరి 4 శ్లోకాలు మరి విష్ణు సహస్రనామంలో మరి ఒకటి ఉందండి. శ్రీ పార్వత్యువాచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రమనామవరాననే. మరి 5 శ్లోకాలు చదువుకున్నా కూడా మనకి చదివినంత ఫలితం భగవంతుడు తప్పకుండా మనకి ఇస్తాడండి. కాబట్టి పాపం చాలామంది బాధపడుతూ ఉంటారు, అయ్యో ఇవాళ నేను చేసుకోలేదే పూజ. అలా ఎప్పుడు బాధపడద్దమ్మా. మనం చేసే కర్మ బట్టే మన యొక్క ఫలితాలు ఉంటాయి. దానికి సత్సంకల్పము సత్కర్మ చేయించే శక్తి ఎవరిస్తారు అంటే పరమాత్మ ఇస్తాడు. మరి కాబట్టి మనందరం కూడా ఆధ్యాత్మిక చింతనలో ఉంటే మన యొక్క ఈ చెడు బుద్ధి కానీ చెడు మనస్సు కానీ చెడు వైపు మనకి మళ్ళకుండా నియంత్రించేది ఎవరు అంటే గాడ్ ఈజ్ దేర్, గాడ్ ఈజ్ గ్రేట్. కాబట్టి మనం ఎప్పుడు కూడా భగవంతుడిని నమ్ముకోవాలి. ఒక ఆధ్యాత్మిక శక్తిని మనమే పెంపొందించుకోవాలి. ఆ శక్తి వల్ల మనకేంటి ప్రయోజనము అంటే ఎప్పుడు కూడా మంచి ఆలోచనలు చేస్తాం, మంచి వైపే నడుస్తాం, సత్సాంగత్యాన్ని ఎక్కువ మనం కోరుకుంటామండి. ఇది ఉంటే చాలు, అంతకుమించి ఇంకేం లేదు. మన యొక్క భారతదేశ సంస్కృతి అంతా కూడా తిరిగి మళ్ళా ఎట్లా ఉంటుంది, నవ యవ్వన రూపంలో ఉంటుందండి. దయచేసి మనందరము కూడా ఈ విషయాన్ని ఆలోచించి మనకి వీలైనంత వరకు మనం దీన్ని మన జీవితంలో అలవరుచుకునే అలవాటు చేసుకుందామండి. నమస్తే, మీ రాఘవ రాజ్యలక్ష్మి. తొందరలోనే మరి ఒక విషయంతో మీ ముందుకు వచ్చే మీ రాఘవ రాజ్యలక్ష్మి.